జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఎప్పుడో గుమ్మడి వడియాలు పెట్టాను, షేర్ చేశాను కదా మీకు. సో ఇవాళేమో ఊరు మిరపకాయలు, అదే చల్ల మిరపకాయలు అంటారు కదా, అవి పెట్టాను. ఇవాళ పెట్టలేదులే, కొన్ని రోజులు అవుతోంది, ఎండుతున్నాయి ఆల్రెడీ. అది ఎలా పెట్టాలో మీకు షేర్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కూడా యాక్చువల్లీ నేను షేర్ చేసినట్టున్నాను, అయినా కొంతమంది మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట. సో అందుకని మళ్ళీ రెండోసారి షేర్ చేస్తున్నా. ఈసారి కొంచెం డిఫరెంట్గా కూడా నేను చేశాను. ఇలా అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి అనిపించి కూడా షేర్ చేస్తున్నాను. ఇదిగో ఇలాగ ఒక 3 కిలోలు పచ్చిమిరపకాయలు అయితే తెచ్చుకున్నానండి. తెచ్చి తర్వాత వీటిని ఇలా పెట్టి కొంతసేపు ఒక అరగంట నానబెట్టాను. ఏవైనా మందులు అవి ఉన్నా కూడా అన్నీ డిజాల్వ్ అయిపోతాయి వాటర్లోని. ఒక 3 గిన్నెల్లో పెట్టుకుని ఇలాగ నానబెట్టుకున్నాను ఒక అరగంట. వీటికి మనం అవి తీయక్కర్లేదు, వెనకాల దండి ఉంటుంది కదా, దాన్ని ముచ్చుకలు అంటారు, అవి తీయక్కర్లేదు ఈ మిరపకాయలకి. సో తర్వాత ఇలా నీడనే ఒక బట్ట మీద రాత్రి అంతా ఆరబెట్టా అనమాట. సో పొద్దున్న యాక్చువల్లీ నేను మా మెయిడ్ ఇద్దరం కలిపి ఇలా ఘాట్లు పెట్టాము. అంటే కత్తితో పెట్టలేదులేండి, కత్తితో పెట్టడానికి నాకు కష్టం అవుతుంది. అది నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకని ఒకటి మీకు చూపిస్తున్నాను. కొంచెం పెద్ద మిర్చి అయితే ఇలాగ 2 చోట్ల చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని మేము దబ్బనంతో పెట్టాము. ఇదివరకు నేను చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇదివరకు మొత్తం మిర్చి పైనుంచి కింద వరకు అంటే కంప్లీట్గా ఓపెన్ చేయలేదు, కానీ కొంచెం పెద్ద పెద్ద ఘాట్లు పెట్టేవాళ్ళం. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ మజ్జిగ మిర్చిలోకి బాగా ఎక్కువ వెళ్ళిపోయి అవన్నీ ఇలాగ తొక్కల్లాగా వేలాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. మిర్చి షేపు ఉండదు, ఇష్టం వచ్చినట్టు అయిపోతాయి. ఎందుకు ఇలా అవుతాయి, మార్కెట్లో పెట్టిన వాళ్ళది బాగానే ఉంటాయి కదా అని అనుకున్నాను. సో ఇప్పుడు నాకు తెలిసింది, అంత పెద్ద స్లిట్ పెట్టకూడదు అనమాట, చిన్నది పెట్టాలి. ఈ మిరపకాయలు చాలా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి చాలా వాటికి 2 చోట్ల చిన్న చిన్నవి ఒక పావించు స్లిట్ వచ్చేటట్టు పెట్టాము. కొంచెం చిన్న సైజు ఉన్న వాటికైతే ఒక స్లిట్ పెట్టాము. ఇదేమో వాము అనమాట, కొంచెం చేత్తో ఇలా నలిపి వేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేరు. మా ఇంట్లో కొంచెం వాము ఫ్లేవర్ అందరూ నచ్చుకుంటారు. ఇది ఒక 1 లీటర్ పెరుగు తీసుకుని పైన ఇంకా ఒక లీటర్న్నర నీళ్లు పోసానండి నేను. ఇది చాలా పలచగా ఉండాలి మజ్జిగ. అందులో ఉప్పు పసుపు వేసాను అనమాట. ఇదిగో ఉప్పు కొంచెం కింద ఉండిపోయిందని చెప్పి ఇంకొంచెం నీళ్లు అందులో యాడ్ చేసి ఇలా కొంచెం ఇలా తిప్పినట్టు చేసి గిన్నె ఆ నీళ్లు కూడా ఇందులో పోసాను అనమాట. ఇదివరకు నేను మజ్జిగ కూడా ఇంకా ఎక్కువ వేసేదాన్ని, దానివల్ల కూడా మిరపకాయలు నానిపోయేవి. సో ఈసారి ప్రొఫెషనల్గా చేసే నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ కనుక్కుని వాళ్ళు ఎలా చేస్తారు అన్నది నేను నేర్చుకుని ఈసారి ఇలా చేస్తున్నాను. అందువల్ల ఇది కూడా ఇంకా అందరికీ ఉపయోగిస్తుందని ఒకసారి ఆల్రెడీ నేను షేర్ చేసిన రెసిపీ అయినా కూడా మళ్ళీ రెండోసారి నేను ఇది షేర్ చేస్తున్నాను. ఇలాంటి డబ్బాల్లో అయితే మూత అది గట్టిగా ఉంటుంది కదా, అందుకని అందులో పెట్టాను. పెట్టడం ఒకటే కాదండి, ప్రతి 2 గంటలకి ఒకసారి కదుపుతూ ఉండాలి. నెక్స్ట్ మజ్జిగలో వేసిన తర్వాత ఒక రోజు ఉండి నెక్స్ట్ డే ఎండబెట్టాలి. మళ్ళీ రాత్రి తీసి మళ్ళీ మజ్జిగలో వేయాలన్నమాట. అలా కొన్నాళ్ళు చేయాలి. ఇదేమో నేను చూపిస్తున్నది, ఈ ఫుడ్ ఏమో మా ఇంట్లో నేను చేశాను దీనికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి, అది షేర్ చేశాను, గోబీ మంచూరియా విత్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోయే వీడియో ఏమో ఒక చంటి పిల్లది బారసాలండి, చాలా క్యూట్గా ఉంది పాప, చూడండి. నీకేమవుతుందో పాప, ఏమవుతుంది మాసనామము ఇది కాదు ఒరిజినల్. నక్షత్రం ఆ మాసం ఆ నక్షత్రంలో పుట్టినాము. లఖా నక్షత్రం ఏం పేరు పెడతారు? ఆన్ చేయలేదు కదా నక్షత్ర మరి, ఆన్ చేయలేదు. ఎప్పుడు ఆన్ కావాలనా? ఓకే. మహాలక్ష్మి నామ్ని సుశ్రీ నక్షత్రం, మాసనామము నక్షత్రనామము, తర్వాత వ్యావహారిక నామం అంటే మనం మామూలుగా వ్యవహరించుకోవడం కోసం నిత్యవారిగా. అయితే ఏంటంటే ఇప్పుడు పెట్టేటువంటి పేరుని ఎప్పుడు ఎంత పడుకున్నా సరే కొద్దిగా ఉంటే చెప్పగలదు అనుకోండి, పెద్దగా ఉంటుంది. సహజంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఆ చేస్తాం మిగిలిన ఎలా చేస్తున్నాం అలా కాకుండా చాలా పెద్ద పేర్లు ఉంటాయి.
ఆ పెద్ద పేరంతా ఎప్పుడు ఎక్కడ విశేషమైన పూజల్లో మొత్తం పేరు చెప్పాలి. పిలిచేటప్పుడు మామూలుగా పిలిచినా కూడా పిలిచేటప్పుడు లక్ష్మీ అని చేస్తాం అనుకోండి. మరి ఓకే, ఇంకా వేదజ్ఞ అని పేరు. అమ్మాయి వేద అని పిలుస్తారు. మొత్తం కలిపి శ్రీ చెప్పి మొత్తం శ్రీ మధ్యలో మొత్తం వచ్చారు కదా సూపర్ నేమ్ పెట్టారు. చాలా ఇష్టంగా నెక్స్ట్ కపుల్ అమ్మాయి వేద హాయ్ హాయ్ చెప్పండి. వేదజ్ఞ నామమునే ధరించి అమృతమునే సేవించి అమృతవాక్కునే పలికి శిశుడు ఆయు వర్ధస్వ. సో ఈ బుజ్జి పాప మా స్పందన వాళ్ళ అన్నయ్య వాళ్ళ బావమరిది కూతురు అనమాట. వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచారు. సో మేము వెళ్ళాము మన సండే నాడు. మీరు చూస్తారు బర్సాల్ ఫంక్షన్ ఒకసారి అని షేర్ చేశాను అనమాట. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.